హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కాజు పన్నీర్ కర్రీ. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని రుచికరమైన వంటలు చేయడానికి. కాజు పన్నీర్ కర్రీ మీరెలా చేస్తారో కమెంట్ చేయండి. కాజు పన్నీర్ కర్రీ చేసుకోవడానికి నేను 200 గ్రామ్స్ పన్నీరు తీసుకున్నాను. పన్నీర్ మొత్తాన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ఒక బౌల్లోకి వేసుకొని గోరువెచ్చని వాటర్ వేసి పన్నీర్ ముక్కలను కడిగి పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కాజును వేసి కాస్త ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ను వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7-8 నిమిషాలు ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక 1 కప్పు టమాటా ముక్కలను వేసి మరో 6-7 నిమిషాలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జారులో ఈ మిశ్రమాన్ని వేసి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ కాజును వేసి కాజు కలర్ మారేంత వరకు ఫ్రై చేయకుండా ఇలా కాస్త ఫ్రై అవ్వగానే తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాజీరా, దాచిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులను వేసి ఫ్రై చేసి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసి మొత్తం కలిసేలాగా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని కడాయిలో వేసుకొని ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఆయిల్ ఇలా కాస్త పైకి తేలాక 1.5 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి వీటన్నిటిని కలిపి ఇందులో 2 కప్స్ వాటర్ వేసి మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించాలి. మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని, పన్నీర్ ముక్కలను వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 6-7 నిమిషాలు ఉడికిస్తే పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. పన్నీర్ కర్రీ మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కరెక్ట్గా కుదురుతుంది. పన్నీర్ ముక్కలను డీప్ ఫ్రై చేసి కూడా చేయవచ్చు, కానీ నేను ఇక్కడ ఫ్రై చేయకుండా చేశాను. ఇలా కూడా బాగుంటుంది. మీకు ఇలా నచ్చకుంటే ఫ్రై చేసి చేసుకోండి. కొత్తిమీరను వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మంచి అరోమాతో పన్నీర్ కర్రీ రెడీ అయింది. మీకు ఏ కాంబినేషన్తో పన్నీర్ కర్రీ తినడం అంటే ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు పూరీ చేశాను. పూరీతో పాటు చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.